హే హే ఫోకస్ చేయి సినిమా చూసినంతసేపు మీరు కంపల్సరీ ఫోకస్ చేయాలి, లేకపోతే మీరు ఈ సినిమా చూడడం వేస్ట్. మీకు నిజంగా సినిమా నచ్చిందా? గుండెల మీద చేసుకుని చెప్పండి, మీకు అసలు సినిమా ముందర అర్థమైందా లేదా? ఒక్కొక్క రివ్యూవర్ సినిమాకి రివ్యూ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. అరే ఈ సినిమాకి అసలు రివ్యూ ఎలా ఇవ్వాలి, అసలు ఈ సినిమా వెనకాల అసలు డైరెక్టర్ పాయింట్ ఏంటి? జనరల్గా ఆడియన్స్ 2 టైప్స్ ఉంటారు. ఒకరికేమో సినిమా బాగుందంటారు, కొంతమంది ఏమో బాగాలేదంటారు. అసలు ఈ సినిమా బాగుందా బాగాలేదా అని కన్ఫ్యూజన్లో ఉంటారు చూసారా, వాళ్ళు ఖచ్చితంగా ఉప్పి డైరెక్షన్ సినిమా చూసిన వాళ్ళే. డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సినిమా స్టార్ట్ అయినప్పుడే సెన్సార్ సర్టిఫికేట్ 2 సార్లు రావడం అయిపోయింది చూసారా. అండ్ ఆ సెన్సార్ సర్టిఫికేట్ మీద U/A కాకుండా UI అనేసి మీకు ఒక స్పెసిఫిక్ జూమ్ వేసి సినిమా చూస్తే చూడండి లేదంటే దొబ్బేయండి అని ఇండైరెక్ట్గా కొటేషన్ వేయడం మీరు ఏ సినిమాకైనా చూసారా, ఈ సినిమాకి చూస్తారు. మూవీ స్టార్ట్ అవడమే థియేటర్లో ఆడియన్స్ ఒక రియాక్షన్స్తో స్టార్ట్ అవుతుంది. ఒక సినిమా అల్లకల్లోలం సృష్టిస్తే అరే నిన్న కాక మొన్న వచ్చిన సినిమా దాని రియాక్షన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి మనకి ఈ సినిమా స్టార్టింగ్లోనే చూపించేశారు. ఒక్కొక్క రివ్యూవర్ సినిమాకి రివ్యూ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. అరే ఈ సినిమాకి అసలు రివ్యూ ఎలా ఇవ్వాలి, అసలు ఈ సినిమా వెనకాల అసలు డైరెక్టర్ పాయింట్ ఏంటి అని జుట్లు పిక్కుంటారు సినిమాలో, బయట అయితే నాకు తెలియదు. అండ్ ఈ సినిమాలో డిస్కస్ చేసిన మెయిన్ పాయింట్ సత్య వర్సెస్ కలి. అంటే ఒకడు మంచోడ్లా ఉంటే ఎలా ఉంటుంది సమాజం, అదే ఒకడు చెడ్డోడుగా కలి భగవాన్లా ఉంటే ఎలా ఉంటుంది ఈ సమాజం. ఆబ్వియస్గా ఒకడు మంచి చెప్తే జనాలంతా అటువైపు వెళ్తారు, కానీ ఆ మంచిని డామినేట్ చేసే చెడు వస్తే చెడు వైపే వెళ్తారు, మంచి వైపు ఎవరు ఉంటారు? బుద్ధుడి విగ్రహాలు ఇళ్లలో పెట్టుకుంటాం అలా అని చెప్పి ప్రతి ఒక్కడు పీస్ని పాటిస్తారు, బుద్ధిజంని పాటిస్తారు అని మనం చెప్పలేం కదా. తినడానికి తిండి లేకపోయినా, న్యాచురల్ రిసోర్సెస్ మనకి అందకపోయినా, ఆ నాయకుడే మనల్ని పాలిస్తున్నా మనం పీకేదేం లేదు, చూస్తా కూర్చోవడమే. ఆడు ఎన్ని తప్పులు చేయని, ఆడు సినిమా స్టారా పొలిటీషియనా మనకు ఫరక్ పడదు, మనం ఫ్యాన్ అంటే ఫ్యాన్ అంతే. రాడ్ రియాలిటీ ఏంటంటే అరే మనకే ఏ దిక్కు లేదు, కానీ మనం మాత్రం క్రికెట్ గురించి ఆలోచిస్తాం, మన ఇండియా ఏమవుతుందో ఆలోచిస్తాం, అలానే పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయో చూస్తాం, అలానే శ్రీలంక కంటే మన ఇండియా బాగుందా లేదని చూస్తాం, కానీ మనం మాత్రం మన లైఫ్ చూసుకోం. అది కంటెంట్. ఎలక్షన్స్ టైంలో ఓటర్సే దేవుడు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ ఓటర్స్కి నేనే దేవుడు. అంతా ముక్కలుగా చెప్తాం ఇంత భయ్య, పాయింట్స్ అన్నీ ఒకేసారి ఒక లైన్లో చెప్పొచ్చు కదా అంటే సినిమా కూడా ముక్కలుగానే ఉంటుంది. ప్రతి మొక్క నువ్వు అర్థం చేసుకుంటే అంతే. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. మూవీ చూస్తున్నప్పుడు నాకైతే అపరిచితుడు కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేలా అనిపించింది. ఇప్పుడు మనం ప్రకృతిని దేవతలా కొలుస్తాం, అంటే దేవత అంటే మన అమ్మ. ఆ అమ్మని మైనింగ్ అని పొల్యూషన్ అని ఎప్పుడప్పుడో చిత్రహింసలు పెట్టే పాయింట్ని ఒక మదర్కి సన్కి ఉన్న రిలేషన్ని బ్లెండ్ చేశారు చూడు, దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ మూవీ. ఆయన లాస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా అప్పుడు ఎటువంటి మెమ్స్ లేవు, ఇలాంటి రివ్యూస్ కూడా లేవు. అలాంటి టైంలోనే ఒక రేంజ్ ఊపిన ఉపేంద్ర గారు. నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు ఈ సినిమా సూపర్గా నచ్చింది. ఇప్పుడు నచ్చిందంటే నేను ఫూల్ అని కాదు, నచ్చలేదంటే ఇంటెలిజెంట్ అని కాదు. జనరల్గా మీరు ఉపేంద్ర గారి సినిమాలో ఉన్న యాటిట్యూడ్కి లేదంటే రాడ్ రియాలిటీ చూపించడానికి ఆ కామెడీ టైమింగ్కి దీనికి ఫ్యాన్ అయి ఉంటారు. కానీ నేను దేనికి ఫ్యానో తెలుసా, ఒక సినిమా అన్ప్రిడిక్టబుల్గా ఉంటే ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి నెక్స్ట్ ఏదేదో ర్యాండమ్ డిఫరెంట్ సీన్స్ వస్తుంటే అవన్నీ ఇంటర్లింక్ చేసుకుని ఫైనల్గా ఒపీనియన్ ఆడియన్స్కి వదిలేస్తారు. ఇదే ప్యాటర్న్ ఉపేంద్ర గారిది. ఏంటి భయ్యా ఇంత వింతగా మాట్లాడదాం అనుకోబాకండి, వింతేం లేదు. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఒక బౌండరీ గీసుకుంటాడు, ఇక్కడ ఫైట్స్ ఉండాలి, నరకాలి, లేదు సాంగ్స్ రావాలి అని. ఎటువంటి బౌండరీ కాదు, ఆ బౌండరీ జోలికి కూడా వెళ్ళని డైరెక్టర్ ఉపేంద్ర. నేను ఉపేంద్ర యాజ్ ఏ యాక్టర్గా ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్, బట్ ఆయన డైరెక్షన్లో ఆయనే యాక్ట్ చేస్తేనే ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉపేంద్ర. మావా నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పేషెన్స్ టెస్ట్ అయితే చేస్తారు. ప్రతి సీన్కి ప్యారలల్గా ఏదో ఒక సీన్ నడుస్తూ ఉంటుంది, సీన్కి సంబంధం ఉండదు. ఆ మెలికలన్నీ మీకు మెల్లమెల్లగా తెలుస్తాయి. అవి తెలిసినప్పుడు అయితే మీకు హై ఇస్తుంది, అప్పటి వరకు వెయిట్ చేయలేకపోతే మీకు చిరాకు వస్తుంది. ఉపేంద్ర తర్వాత టెక్నికాలిటీలో ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గైస్, మైండ్ బ్లోయింగ్ అంతే. నేను ఈ రివ్యూ ద్వారా ఈ సినిమా మీరు చూడండి అని నేను ఎంకరేజ్ చేయట్లేదు, అస్సలు చూడొద్దు అని చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయట్లేదు. మూవీ చూసాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చకపోవచ్చు, ఎందుకో ఏమో నాకు నచ్చి ఉండొచ్చు, అది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆగత యాసిష్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ మీ ముందుకు రావాలంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.